చేరి వచ్చిన వారందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. మహాదేవుడు మనలను ప్రేమించి ఆయన శ్రేష్టమైన కృపను మనకు అనుగ్రహించి ఈ దినమున దేవుని మందిరములో మనమందరము చేరి ఆయన నామాన్ని మనము ఘనపరుచుకోవటానికి, ఆయన వాక్యం ద్వారా మనము ఆత్మీయంగా బలపడటానికి మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఆయన కృపకు స్తుతి ఘనత మహిమ ఆయనకే కలుగునుగాక. హల్లెలూయా. అందరూ రెండు చేతులెత్తి చెబుదాం, దేవునికి స్తోత్రం. ప్రియమైన వారులారా, దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుకొని ఈ దిన వాక్య ధ్యానాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తులుల కార్యములు 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనము చదువుతూ ఉన్నాం. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. మందిరములో విత్తబడుతున్న ప్రతి సందేశము కూడా దేవుని బాధ. ప్రతి మందిరములో కూడా అందించబడుతున్న ప్రతి సందేశము కూడా ఏంటండి? దేవుని బాధ. ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ఉన్నటువంటి బాధ, ప్రతి విశ్వాసిలో ఉన్నటువంటి అవిధేయతను బట్టి, అవిశ్వాసమును బట్టి దేవునికి ఉన్నటువంటి బాధ. ప్రతి ఆదివారం సందేశము కూడా సేవకుని బాధ. ప్రతి ఆదివారం చెప్పబడే సందేశం విశ్వాసి సన్మార్గంలో ఉండాలని, విశ్వాసి దేవుని క్రమంలో ఎదగాలని, విశ్వాసి లోక సంబంధమైన దుష్క్రియలలో పాలివారై ఉండకుండా ఉండాలని బాధ, వేదన. ఆ బాధను, ఆ వేదనను అర్థం చేసుకున్న విశ్వాసి జీవితం ఆశీర్వాదం. దేవుని సేవకుని బాధను, దేవుని సేవకుని వాక్య ఉద్దేశాన్ని, వాక్యములో ఉన్న దేవుని బాధ, ఆదివారము విత్తబడుతున్న వాక్య సందేశములో దేవుని సంకల్పాన్ని ఎరిగిన విశ్వాసి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమెన్ చెప్పాలి అందరూ. దేవుని బాధను అర్థం చేసుకున్నటువంటి విశ్వాసి జీవితం వాక్యం ద్వారా మాత్రమే మనకి తెలుస్తుంది. విశ్వాసాన్ని బట్టి దేవుని యొక్క సంకల్పంలో మనం ఎలా ఉన్నాము, మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా జీవించాలి,
అనేటువంటి దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి. అందుకే మనము పరిపూర్ణంగా ఆశీర్వదింపబడలేకపోతూ ఉన్నాం. తెలుసుకుంటేనే కదా దేవుని బాధ ఏమిటో తెలిసేది. తెలుసుకుంటేనే కదా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసుకునేది. తెలుసుకుంటేనే కదా దేవుని యొక్క ఆలోచన ఏమిటో, మనుషుల యొక్క ఆలోచన ఏమిటో గ్రహింపు అయ్యేది. తెలుసుకోపోతే ఎలాగా? తెలుసుకోపోతే ఎలాగా? గ్రహింపు లేకపోతే ఎలాగా? దేవుని ఆలోచన ఎలా తెలుస్తుంది? దేవుని ఉద్దేశం ఎలా తెలుస్తుంది? దేవుని సంకల్పం ఎలా గ్రహించగలుగుతాం? ఎలాగ ఆశీర్వాదం అవుతుంది? ఎరిగిన వారమై, కలిగిన వారమై, గ్రహించిన వారమై మన జీవితాలలో మనము ఎదిగి ఫలింపగలిగిన వారమైతేనే మన జీవితాలలో ఎంతైనా పరిపూర్ణత అనేటువంటిది మనము సంపాదించుకొనగలుగుతాము. దైవం మన జీవితాలలో ఎరిగినటువంటి వారంగా మనం ఉండాలి. అది ఎరిగినప్పుడే పరిపూర్ణమైన ఆశీర్వాదం ఏమిటో మనం గ్రహించగలుగుతాం. 120 మంది మేడగదిలో ఉన్నప్పుడు దేవుని ఆత్మ వారిని ఎందుకు నింపింది? యేసు ప్రభుతో లేరా? ఇలా వినాలి, అందరూ నా వైపు చూడాలి. కొన్ని పేర్లు ఈరోజు చెప్పబోతా ఉన్నాను. ఆన్లైన్లో ఉన్నారు వాళ్ళు కూడా మీ పేర్లు వింటారు మీరు పేర్లు. అందుకని జాగ్రత్తగా నా వైపే చూడండి. ఈరోజు కాదు, ప్రతి ఆదివారం చెప్పేస్తాను. ఇందులో కూడా రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పాస్టర్ గారు నా పేరు చెప్పారు అన్నది కూడా మీరు వినొచ్చు. మనకి ఎడిటింగ్లు, సెన్సార్లు ఉండవు. ఉన్నది ఉన్నట్టు పెట్టేస్తాను ఆన్లైన్లో. యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నారుగా, తిన్నారుగా, విన్నారుగా. ఏం మాట్లాడాడో, ఎలా జీవించాడో, ఎలా బ్రతికాడో, ఏ విషయాలు బోధించారో, ఏ విషయాలలో దేవుని యొక్క సంకల్పం అనేది 12 మంది శిష్యులు విన్నారు కదా. ఇంకా మేడగదిలోకి వెళ్ళండి, దేవుని వాగ్దానం కొరకు కనిపెట్టండి అని వారు కనిపెట్టమని ఉంటే ఎందుకు వాళ్ళు కనిపెట్టాడు? ఎందుకు వాళ్ళను దేవుని ఆత్మతో నింపాడు? యేసు ప్రభుతో గడిపిన జీవితం, మిగతా జీవితం గడపడానికి అది వాళ్లకు సరిపోదా? ఎందుకు నింపవలసి వచ్చింది? ఎందుకు వాళ్లను పరిశుద్ధాత్మతో నింపాడు? దేవుని మందిరానికి ఈ దినాన మనం రావటం కూడా ఏదో ఒక ఆలోచనతో మనం నింపబడి వెళ్ళాలి. ఆమెన్ చెప్పండి. నిజమే. వచ్చి కూర్చొని కాసేపు కూర్చొని వెళ్ళి ఉండేలాగైతే అనవసరం. సంవత్సరం పొడుగున స్కూల్లో కూర్చొని ఏమండే ఫెయిల్ అయిపోతే ఎలాగుంటుంది చెప్పండి? ఆదివారం కూడా ఒక్క ఆదివారం అయినా దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా వింటే ఆ వారంలో దేవుడు మనకి జయమిస్తాడు. లేదా ఫెయిల్. 6 నెలలకు ఒకసారి పరీక్ష, వారానికి ఒకసారి పరీక్ష, 3 నెలలకు ఒకసారి పరీక్ష, ఫార్మల్ 1, ఫార్మల్ 2, ఫార్మల్ 3, క్వార్టర్లీ ఎగ్జామ్స్, హాఫర్లీ ఎగ్జామ్స్, యాన్యువల్లీ ఎగ్జామ్స్. ఎందుకు? ఇన్ని సబ్జెక్టులు పెట్టి, ఇన్ని ఆలోచనలు పెట్టి, ఇన్ని పాఠాలు పెట్టి, ఒక స్కెడ్యూల్ ఇచ్చి, ఒక
విధానమైన ఒక ప్రొఫార్మా ఇచ్చి జీవితంలో జయము కలిగి బ్రతకాలని. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వచ్చి ఆశీర్వాదం కలగాలని కానుకేస్తే ఆశీర్వాదం కాదు. మందిరానికి వచ్చామంటే దేవుని ఆత్మతో మనము నింపబడాలి. చెప్పండి, ఎలా నింపబడాలి? అలాగున మనం నింపబడినప్పుడు, మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు, మనం ఇంటి వారితో మాట్లాడినప్పుడు, మన పిల్లలతో మాట్లాడినప్పుడు, మన మాటే మన కుటుంబానికి దేవుడు ఆశీర్వాదకరంగా చేస్తాడు. ఏ మాటలు మీరు ఎక్కడున్నా చెప్పడానికి లేదు, వినటానికి లేదు. ఎవరు చెప్తారు చెప్పండి? మాట్లాడదా, జాగ్రత్తగా కూర్చో అని బళ్ళో తప్ప ఎక్కడ చెప్తారు? ఎక్కడ చెప్తారండి? రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చెప్తారా? రోడ్డు మీద అటు ఇటు వెళ్తున్నాడు, రే మాట్లాడకని చెప్తే అప్పుడు ఆ రోడ్డు మీద నా ఇష్టం, నేను నడుస్తాను, రోడ్డు నీ బాబుదా అని అడిగేవాళ్ళు కూడా ఉన్నారు. లేడీ నాగమణి, మాట్లాడుతున్నావు, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, జాగ్రత్త. నాగలక్ష్మి. కాబట్టి దేవుని మందిరములో ఉన్నప్పుడు దేవుడు వారిని ఎందుకు నింపాడు? నింపడానికి గల కారణాలు ఏమిటి? ఒరే అబ్బాయి, మీరు ఊళ్ళోకి వెళ్తున్నారు, దేశం మొత్తం మీద మీ పేరు రానున్న దినాల్లో మారుమ్రోగబోతా ఉంది, కానీ మీరు వెళ్ళేటప్పుడు మాత్రం ఊరికిని వెళితే పని అవుతుంది. బడికి వెళ్ళేటప్పుడు ఊరికిని వెళ్ళి వచ్చేస్తే ఫెయిల్ అయిపోతాడు. మరి ఎందుకు వెళ్ళాడంటే వెళ్ళాడు. పనికి వెళ్ళినప్పుడు పని చేయకుండా, కష్టపడకుండా వస్తే జీతం ఎలాగిస్తారు? అందుకనే ప్రియమైన వాళ్ళరా, పని చెయ్యాలనే మనసులో నింపబడిన వాళ్ళై ఉండాలి. బడికి వెళ్ళేటప్పుడు చదువుకోవాలని మన మనసులో నింపబడిన వారమై ఉండాలి. మందిరానికి వెళ్ళినప్పుడు నేను నిండు మనసుతో దేవునిని స్తుతించాలి అనే మనసు కలిగి ఉన్నప్పుడు నీవు నిండు మనసుతో ఆయనను ఆరాధిస్తే ఆయన నిండు మనసుతో నిన్ను దీవిస్తాడు. అందుకే వాళ్ళకి పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళై ఉండాలి. ఇంకో అద్భుతమైన విషయం చెప్తా. ఎందుకు వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వాళ్ళై ఉన్నారు? వినండి మాట. ఒకవేళ ఖాళీయో వెళితియో లేదా కొంత గ్యాపో ఉండి నింపబడినటువంటి వారంగా వెలితిగా ఉంటే ఆ గ్యాప్లో ఇంకోటి ఏదో ఒకటి ఉంటుంది, ఇంకొకటి ఏదో ఒకటి చోటు చేసుకుంటుంది. మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యంతో నింపబడి వెళ్ళాలి. విన్న వాక్యాన్ని బట్టి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఇది మనం నేర్చుకోవాల్సింది మందిరానికి వచ్చినప్పుడు. వినండి, దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని వాక్యం చేత మనం నింపబడకపోతే కొంత వెలితి ఉంచుకొని, గ్యాప్ ఉంచుకొని, వాక్యం ఏం చెప్పాడులే, ఏమిన్నావులే, ఏమైందిలే అని ఇదే వెళుతుతో వెళ్ళావనుకో, ఆ వెలితిలో, ఆ ఖాళీలో ఇదిగో దుష్క్రియలు, పాపము, ద్వేషము, దేవునిని వ్యతిరేకించడము, ఇవన్నీ ఆ గ్యాప్లో నింపుకొని ఆ ఉన్నదంతటిని కూడా పాడు చేసే పరిస్థితులు ఉంటాయి. అందుకే దేవుడు వారిని ఎలా నింపాడు చెప్పండి? ఎలా నింపాడు? నిండిన వారై. గ్యాప్ లేదు. ఇంకా వాళ్ళు దేనితో నింపబడ్డారంటే వాక్యం చెప్పాలి అనే మనసుతోనే నిండిపోయి ఉన్నారు. ఎలా నింపబడ్డారో తెలుసా? ఆ విషయాలు, వాక్యాలు ఉన్నాయి. మనం తర్వాత నెమ్మదిగా మనం జాగ్రత్తగా ధ్యానం చేసుకుంటాం. దేనితో నింపబడ్డారంటే ఇదిగో దేవుని మాట మనల్ని నింపింది కనుక ఇదే మాట మనం బయటకు వెళ్ళి అనేక మంది హృదయాలను నింపాలి. అంతే, వేరే ఆలోచన లేదు. అందుకే వాళ్ళ పేరు ఈనాటి వరకు మనం జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాం. 12 మంది అపోస్తులుల పేర్లు, 12 మంది శిష్యుల పేర్లు,
ఇప్పటికీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు కేవలం పరిశుద్ధాత్మతో నిండిన వారై ఉన్నారు. ఇలా వినండి ప్రియమైనటువంటి వారులారా, ఇలా నా వైపు చూడండి. పరిశుద్ధాత్మతో నింపబడటం అంటే ఎలాగొస్తుంది? ఎలాగా కలుగుతుంది ఆ అనుభవం? పైకి చూడమ్మా, ఎలా కలుగుతుంది అనుభవం? అది ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. చెప్పండి, ఏం చేయాలా? ఎక్కడో చెప్పండి. అది చెప్పండి, అందరూ చెప్పాలి ఈ మాట. ఇంటి దగ్గర ఉన్నప్పుడు దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే ప్రతిదినం నీవు దేవునికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుడు నిన్ను పరిశుద్ధాత్మతో, దేవుని ఆత్మతో నింపుతాడు. అందును బట్టి దేవుడు నీ కుటుంబంలో కార్యాలు చేస్తాడు. నీ మాట నెరవేరుతుంది. ఎందుకంటే దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని నువ్వు ఇచ్చావు కదా. బైబిల్ చదివే సమయాన్ని బైబిల్కి ఇవ్వాలి. ప్రార్థన చేసే సమయాన్ని ప్రార్థనకి ఇవ్వాలి. టీవీ చూసే సమయంలో టీవీ చూడవలసిన ఆత్మీయ అభివృద్ధికి మాత్రమే ఉపయోగపడేవి నీవు టీవీలో చూడగలిగితేనే నీ కుటుంబము, నీ హృదయము, నీ జీవితము పరిశుద్ధాత్మతో, దేవుని ఆత్మతో నింపబడినది అవుతుంది. ఇలాగ ఉండాలి ఇళ్లల్లో. ఇలాగ ఉండాలి ఇళ్లల్లో. మనం ఉన్నప్పుడు మందిరానికి వస్తారండి, కాసేపు నేను చెప్పింది నా వంక చూస్తారు, ఈడో ముఖం చూడాలిరా బాబు అని ఏదో తిట్టుకునో, గసురుకోనో, కోపగించుకునో నా వంక చూస్తారు. కానీ వినండి, ఇక్కడ గడిపిన కొద్ది సమయం నీవు నిండు మనసుతో నీవు గడపగలిగితే ఈ వారమంతా దేవుడు నీకు నిండైన ఆశీర్వాదం ఇస్తాడు. నా మాట కాదు, బైబిల్ గ్రంథం. మనము ఇవి కేవలం మీకు పరిచయంగా మాత్రం చెప్తున్నాను, వాక్యాలు చూపిస్తాను. దేవుని బాధ ఏమిటో అర్థమవుతుంది, దేవుని ఆలోచన ఏమిటో అర్థమవుతుంది నీవు జాగ్రత్తగా విన్నప్పుడు. ఎలాగుంటే ఆశీర్వదింపబడతావో జాగ్రత్త విన్నప్పుడు తెలుస్తుంది. నీ పిల్లల విషయంలో నువ్వు ఎలా ఉండాలి, పిల్లల విషయంలో నువ్వేం చెబితే వాళ్ళు ఎలా లోబడతారు, ఈ విషయాలు బయట ఎవ్వరూ చెప్పరు, దేవుని మందిరంలో మాత్రమే చెప్తారు. కొబ్బరికాయ కొట్టినప్పుడు కూడా ఎవరు చెప్పరు. చెప్తారా? ఏమండి, ఒక కొబ్బరికాయ ఒక చెప్ప టేపు ఒక చెప్ప ఈ టేపు వేసుకున్నప్పుడు ఎవరని చెప్తారా? ఎవరు చెప్పరు. వేల మంది భక్తులు ఈ దినాన దర్శనానికి వచ్చారు అని అంటారే కానీ దర్శనానికి వెళ్ళొచ్చి ఏం చేసావంటే దైవ దర్శనం తీసుకున్నాను అంతే. బోధ ఏది? వాళ్ళకి ఏం చెప్పారు? ఎవరు చెప్పారు? మాట్లాడాలండి. నిండుకొనినటువంటి వారమై ఉండాలి. పోయిన ఆదివారం రాత్రి ఒక అద్భుతమైన మెసేజ్ విన్నా. 120 మంది మేడగదిలో అందరూ 120 మంది మేడగదిలో అందరూ ఉన్నారు. ఏమండి, అందరూ బయట కూడా ఉన్నారు. మేడగదిలో ఉన్న అందరూ ఎలా ఉన్నారు, బయట ఉన్న అందరూ ఎలా ఉన్నారు? అద్భుతమైన సందేశం. నేను అసలు నా హృదయం నిండిపోయింది. అది నేను చెప్పాలనుకున్న వాక్యం అది కాదు, కానీ దేవుడు నడిపించాడు. ఎందుకు నడిపించాడు? ప్రార్థనలో, విశ్వాసములో, నమ్మకంగా ఏ మాట చెప్పాలి, ఎలా చెప్పాలి అని ప్రతిదినం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నడిపిస్తాడు. నీవు నీ కుటుంబంలో ప్రతిదినము మోకరించి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే, దేవుని సమయాన్ని నీ ఇంట్లో దేవునికి గడిపితే నీ ఇంట్లో దురాత్మలు పోతాయి.
అనాలి గట్టిగా. మీ ఇంట్లో పిల్లలు బాగా చదువుతారు. 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తే అందరూ ఎవరు చెప్పండి చెప్పండి, ఎవరు బాబు ఇలా చూడు, ఎవరండి మాట్లాడను కొత్త, ఎవరండి అందరూ. దెర్ ఈజ్ నో వన్ హైడ్, దెర్ ఈజ్ నో వన్ సైడ్. ఎవరు దాచబడలేదు, ఎవరు పక్కకి వెళ్ళలేదు. 120 మందికి అందరూ. గమ్మత్తు ఆ ధ్యానం చేసుకుంటే బయట ఉన్న అందరూ మాత్రం ఎలా ఉన్నారట చెప్పండి, విన్నారు కదా? అపహాస్యాలు చేస్తున్నారు. ఒరేయ్ ఏమవుద్దో చూద్దాం రా ఉండు అని మెట్ల మీద కూర్చొని ఎదురు చూచిన వాళ్ళు ఉన్నారు. వినండి ప్రియమైన వారులారా జాగ్రత్తగా. దేవుని మందిరానికి వచ్చి నీవు నిండబడినటువంటి అనుభవం నీలో ఉండగలిగినప్పుడే దేవుడు నీ కుటుంబంలో నీవు అనుకున్న కార్యాన్ని ఎంతైనా చేస్తాడు. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎంతమంది ప్రార్థన చేసుకుని వచ్చారు? ప్రభువా మందిరానికి వెళ్తున్నాను, నీ మాట నా జీవితానికి మేలుకరంగా ఉండాలి, నా కుటుంబ పరిస్థితులు మారాలి, అలాంటి ఆశీర్వాదకరమైన నీ మాట నా హృదయంలో పెట్టని ప్రార్థన చేసుకుని వచ్చిన వాళ్ళు ఎంతమంది? ఇది నిండు మనస్సు అంటే. అవలేదు, ఇక్కడతో అవలేదండి. ప్రార్థన చేసుకుని ఇక్కడికి వచ్చి ప్రభువా ప్రార్థన చేసుకుని ఎవరు వచ్చారని చేయెత్తితే మాత్రం అయిపోలేదా? నిండు మనసు అక్కడికి అవ్వలేదు. ఇది విన్న తర్వాత నీవింటికి వెళ్ళి విన్నదాన్ని నువ్వేం చేస్తున్నావు అనేది ఆలోచన చేసావా లేదా అని దేవుడు చూస్తాడు. చూస్తాడా లేదా చెప్పాలి, చూస్తాడా లేదా? చూస్తాడు. ఇక్కడే విడిచిపెడితే మళ్ళీ నువ్వు ఆ క్రమంలో కొనసాగే వరకు అవి ఇక్కడే ఉంటాయి. నిజం. ఏంటవి చెప్పాలి, ఏంటవి? దేవుని ఆశీర్వాదాలు. ఇక్కడ విన్న మాటలు ఇక్కడ విన్నట్టుగానే విడిచిపెట్టకుండా మీరు ఇంటికి వెళ్ళి ఈ మాట ఆ మాట అని దేవుని సమయంలో నీవు ఆలోచన చేసి, ఏమండి ఎలా వింటున్నారా? ఎక్కడికి వెళ్ళాక చెప్పండి, ఎక్కడికి వెళ్ళాక తమ్ముడు? ఇంటికి వెళ్ళాక. మందిరానికి వస్తే ఆశీర్వాదం కాదు, మందిరానికి వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఆచరణ ఎలాగుందో అందును బట్టి దేవుడు ఆశీర్వదిస్తాడు. నిజమండి. ఇవన్నీ కూడా మీరు ఆలోచించరు. వెళ్తే ఆశీర్వాదం అయితే ఏమండే ఈ గుళ్ళే సరిపోవు అసలు. బైబిల్ గ్రంథం అలాగే చెప్పుంటే ఎలాగా? ఏం అక్కర్లేదు, నువ్వు ఎలా జీవించిన గుళ్ళు అడిగెడితే చాలు అని ఓ మాట ఉందనుకోండి, అమ్మ బాబోయ్ ఇళ్ళన్నీ కూడా గుళ్ళు అయిపోతాయి. చెప్పండి, ఇళ్ళన్నీ కూడా గుళ్ళు అయిపోతాయి. ఇంకా గుడితో పని. కానీ అది కాదు. దేవుని నిండిన వారే వినండి, 120 మంది వారందరూ ప్రార్థన చేస్తే దేవుడు వారిని అందరినీ నింపితే వారు నిండబడినటువంటి వారు నిండుగానే వెళ్ళారు, నిండుగానే వాళ్ళ జీవితాన్ని ముగించారు. వచ్చే ఆదివారం మెసేజ్ ఏంటో తెలుసా? నిండినటువంటి 120 మంది బయటకు వెళితే వాళ్ళు మరణం వరకు ఎలాగున్నారో, ఎలాంటి మరణం పొందారో ఆ విషయాలు మనం వచ్చే వారం వింటాం. అది వచ్చే వారంతో ఈ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ముగించబడతాయి. దేవునికి స్తోత్రం. నిండబడిన 120 మందిలో 12 మంది అపోస్తులైన వాళ్ళు బూదిగంతములందంతట సువార్త చెప్పడానికి వెళితే, సువార్త చెప్పడానికి వెళ్ళినటువంటి వాళ్ళు ఎలాగన వాళ్ళు చివరి వరకు నిండబడిన వారు చనిపోయారో అక్కడ ఆ విషయాలు వచ్చేవారం మనం వింటాం. అందుకనే ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి, మనము మందిరానికి వచ్చామని కాదు, నిండిన వాళ్ళంగా తిరిగి వెళ్ళాలి. ఎలాగెళ్ళాలి చెప్పండి, ఎలా వెళ్ళాలి?
కొద్దిగా అందంగా చెప్పొచ్చు కదా, ఎలాగెళ్ళాలి? నిండు మనసుతో చెప్పండి. నేను అనుకున్నట్టుగా చెప్పుంటే ఇంకా బాగుండేమో. ఏమైనా నిజంగా 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 వచ్చి కూర్చొని వెళితే అది ఏమైంది? ఏమవుతుంది? ఏమవుతుంది? ఖాళీ పాత్రలుగా వచ్చి, ఇదిగో పోయిన వారం మనం ఒక ఇలస్ట్రేషన్గా లేదంటే ఒక ఏమనాలి దాన్ని, ఒక ప్రయోగాత్మకంగా ఒక బాటిల్ పెట్టాము, అందులో నీళ్లు మనం నింపబడి తిరిగి వెళ్ళగలిగితే ఆ నిండుదనము మన కుటుంబాలలో నిండైన ఆశీర్వాదం ఇస్తుంది. వెలితిగా వస్తే ఎలాగుంటుంది చెప్పండి బాబు, ఎలాగుంటుంది? నిండు మనసు ఏంటో చెప్పనా, లేదా నిండైన ఆలోచన ఏంటో చెప్పనా? ఆరాధన టైం ఎన్ని గంటలకి? చెప్పండి, ఎన్ని గంటలకి బాబు? తమ్ముళ్ళు చెప్పండి అమ్మా, ఎన్ని గంటలకి? చెప్పండి. 9:30కి. అంటే మీరు 9:30కి వస్తే ఖాళీగా ఉన్న మీ జీవితం నింపబడటం అనేది స్టార్ట్ అవుతుంది. అవునా కాదండి? ఎన్ని గంటల వరకు? ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తారండి, సెలైన్ ఎక్కిస్తారు, సెలంట్రిక్ ఆయిల్, అవునా? సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తారు. ఆ ఎక్కించేదానికి ఒక లెక్క ఉంటుంది. ఇది నిమిషానికి 3 డ్రాప్స్ శరీర రక్తంలో కలవాలి, అదో లెక్క. స్లోగా ఎట్టేసింది నర్సమ్మ అని అనుకుంటారు. అది కాదండి. ఈ డాక్టర్ గారు మరీ స్లోగా ఎట్టాడా, నర్స కొంత చురుగ్గా ఎట్టింది కాదండి. ఆ సెలైన్ వెళ్ళటానికి నిమిషానికి ఇన్ని డ్రాప్స్ రక్తంలో కలవాలి, నిమిషానికి ఇన్ని డ్రాప్స్ శరీరంలో వెళ్ళాలి అనేది ఓ లెక్క. అంతకన్నా జోరుగా వెళ్ళిపోయారు అనుకోండి, ఏమవదు. కొంచెం ప్రెషర్ ఎక్కువైపోయి కొంచెం ఉబ్బు చెమటలు పట్టేసి వికారమో చిరాకో ఏదో తేడాగా అనిపిస్తుంది. ఏం చచ్చిపోరు, కొంత ఆపేసి కొంత టైము సముదాయించుకుంటే సెట్ అవుతుంది. దానికి లెక్క ఉంటుంది. 1 గంట 2 గంటల్లో ఇది శరీరంలో కలవాలి, అప్పుడు నిండుదనం అనేది, ఆరోగ్యం అనేది కలుగుతుంది. ఇప్పుడు 9 గంటలకి నీ జీవితం నిండటం, 9:30కే మందిరానికి వస్తే దేవుడు నిన్ను చూసి ప్రారంభిస్తాడు. అందులో అరగంట ఆలస్యం అనుకోండి, ఏమవుద్ది? మాట్లాడండి, చెప్పరేమండి, ఏమవుద్ది? నింపడానికి అరగంట ముందే నీకు రావలసిన ఆశీర్వాదాలు ఆగిపోతాయా లేదా? అయిపోతాయి. 10 గంటలకు వచ్చారండి, 1 గంట గ్యాప్ నీ జీవితంలో 1 గంట గ్యాప్ అలా ఉండిపోద్ది, అంతే, పనిచేయదు, రావు. ఇంకా 12:30 గుడి అయిపోద్ది కదా, ఇంకేం ఆశీర్వాదాలు పడతాయి నీ జీవితంలో? ఆలోచించాలి. ఇవన్నీ ప్రాక్టికల్ థాట్స్. చెప్పండి, ఏ థాట్స్ ఇది? ప్రాక్టికల్ థాట్స్. ఇవన్నీ కూడా మోటివేషన్ అవటానికి, నీవు పురికొల్పబడటానికి, విశ్వాసంలో నీవు వృద్ధిలో ఎదగటానికి, ఈ విషయాలన్నీ కూడా. మనం ఇంకా ఇంట్రడక్షన్లోనే ఉన్నాం, వాక్యంలోకి వెళ్ళలేదు. వాక్యాన్ని చదువుకొని ఏం చదువుతున్నాం, ఏం వింటున్నాం? జస్ట్ నిండినటువంటి వాళ్ళు ఎలాగున్నారు? వాళ్ళు నిండుగానే వెళ్ళారు, వచ్చారు, నింపుకున్నారు, నిండుగానే వెళ్ళారు. వాళ్ళు నిండైన జీవితాలు, వారి ద్వారా వారి కుటుంబాలు, ప్రాంతాలు, ఊళ్ళు, పట్టణాలు ఆశీర్వదింపబడ్డాయి. చదువుకుందాం కొన్ని వచనాలు మీకు చదివి వినిపిస్తాను. ప్రియమైన వారులారా, మన జీవితాలలో అలాంటి ఆత్మీయమైనటువంటి అనుభవాలలో మనము ఎదగవలసినటువంటి వారమై ఉన్నాం. అలాంటి విషయాలలో చదవబడిన మొదటి వచనములో మనం నేర్చుకున్న పాఠం, నిండినటువంటి జీవితాలలో, ఏమంటే ఎలా వినండి, నిండినటువంటి 4వ వచనంలో వాళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడిన వారై వారికి ఒక అనుగ్రహం కలిగింది. ఏమిటి ఆ అనుగ్రహం అంటే, దేవుడు వారికి మాట్లాడే శక్తిని ఇచ్చాడు. ఏమిచ్చాడు చెప్పండి, ఏమిచ్చాడు? వాక్శక్తి అనుగ్రహించిన కొలది వారు మాట్లాడసాగెను.
వినండి, దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటే నీవు ఎలా మాట్లాడాలో నీకు తెలుస్తుంది. ఎందుకంటే మందిరంలో తప్ప ఎక్కడ కూడా ఎవరు చెప్తారు చెప్పండి? ఇంటికి వెళ్ళాక నీకు ఎవరు చెప్తారు? మా ఇంట్లో పెద్ద గాడ్ టీవీ ఉందండి, టీవీ ఆన్ చేసుకుంటే మాకు ఇష్టమైన ఓ పెద్ద నాయకులు వాక్యం చెప్తాడు. మీ మాట మాకు లెక్కెట్టి. టీవీలో లెక్క వేరు, మందిరం లెక్క వేరు. ప్రియమైన వారులారా, అందుకనే నిండుకొనిన అనుభవాలు అనేటువంటివి నిండైన మనసుతో ఉన్న జీవితం అయితే ఇదిగో దేవుని వాక్యముతో మనం నింపబడతాం. మనం మాట్లాడితే మన ఇంట్లో వాళ్ళు ఇదిగో మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పింది. ఓ మాట చెప్తాను, ఇలా వినండి. ఏమండే, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా ఓ మాట చెప్తాను, బాబు బాల్కనీలో నీ మాట ఇంట్లో వాళ్ళు చాలా జాగ్రత్తగా వినాలి అని అనుకుంటే నువ్వు దేవుని మాట వినాలి, అంతే. ఇంక అందులో నో అదర్ క్వశ్చన్, నో అదర్ ఆప్షన్. ఏం చేయాలి? మనం దేవుని మాట వింటే మన మాట మన ఇంటి వాళ్ళు వింటే అంతే కదా. దేవుడు అనుకుంటా, ఏమండి, దేవునికి ఒక ఆలోచన, వీడు నా మాట ఏం లేదు, ఇంకా వీళ్ళ మాట వాళ్ళు ఏమంటారు, ఎందుకులే నా మాట విన్నప్పుడు వాళ్ళ మాట వాళ్ళకి ఎందుకు పని చేయాలా అనుకోడా దేవుడు? మాట్లాడండి. దేవునికి స్తోత్రం. 2 చేతులు ఎత్తి చెప్పండి. అలా 2 నిమిషాలు ఉంచండి. పైకి ఎత్తండి బాబు, ఏం పర్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా గట్టిగా రావాలా? నొప్పి కలిగితే బాధ ఎలాగుంటుందో స్తోత్రం అలా రావాలా? బాబా ఎత్తుంచినప్పుడు సలుపు బాధ ఎలాగుంటుందో స్తోత్రం అంత గట్టిగా రావాలా? నా తెలుగు మీకు అర్థం కావట్లేదు. అలాగుంచితే అప్పుడు తెలుస్తుంది. చెప్పండి స్తోత్రం. అదనమాట. అంటే మీరు చెప్పింది అలాగుందంటే వరకు చెప్పారా? నువ్వు చెప్పి గట్టిగా, మన నలుగురు కొంత గట్టిగా చెప్పేస్తావు అన్నాడు, చెప్పారు. దేవుని మాట నీవు విననప్పుడు నీ మాట నీ ఇంట్లో పనిచేయదు. దేవుని మాట నీవు వింటే నీ మాట నీ ఇంట్లో చెల్లుబాటు అవుతుంది. ఇది వాస్తవం. నిండినటువంటి వాళ్ళు దేవుని మందిరములో 120 మంది కూర్చొని వాళ్ళు దేవుని ఆత్మతో నిండటం ప్రారంభమైతే వాళ్ళు మాట్లాడటం ప్రారంభించారు. నిండబడిన మాటలు ఇతరులను నింపగలిగాయి. నిండిన వాళ్ళు మాట్లాడితే ఏమైందండి? ఇతరుల హృదయాలలో కూడా ఆ మాట ఏమైంది అంటే దానికి ముందుగా వాళ్ళు ఎవరి మాట విన్నారు? అది ఒక్క ఇది మీరు రాసుకోండి లేదా స్టేటస్లో పెట్టుకోండి. దేవుని మాట విన్నవాడు మాట ఎవరైనా వింటారు. ఆమెననరే అనరు. ఎందుకంటే దేవుడితో మాట్లాడే పని మనకేముంది? దేవుని మాట విన్న వాళ్ళ మాట నెరవేరుతుంది. దేవుని మాట విన్న వాళ్ళ ప్రకారంగా, దేవుని మాట ప్రకారంగా చేసే వాళ్ళ మాట ఇంట్లో పై మాటగానే ఉంటుంది. నువ్వు దేవుని మాట వినకపోతే నీ మాట పనిచేయదు అక్కడ. ఎందుకంటే దేవుడికి మాత్రం బాధ కలగదా? అందుకే మొదటిగా చెప్పాను, దేవుని మందిరంలో ప్రతి సందేశం ఎవరి బాధ? ప్రతి మందిరంలో ప్రతి సేవకుడు విత్తే ప్రతి మాట ఎవరి బాధ? దేవుని ఆలోచన, దేవుని బాధ. నీ జీవితం విశ్వాసులు విశ్వాసంగా ఎదగాలి, బ్రతకాలి అనేది దేవుని ఆలోచన. అది అనగా ఆ సత్యం, ఆ వాస్తవం, ఆ లేఖనం నీవు గ్రహించినప్పుడు నీ జీవితం అత్యున్నత ఆశీర్వాదం.
గ్రహించారు. వాక్శక్తి దేవుడు వారికి అనుగ్రహించారు. వారు మాట్లాడారు. అద్భుతం ఏంటో చెప్పనా? వినండి. ఏమండే నిండినటువంటి వాళ్ళు దేవుని ఆత్మతో, పరిశుద్ధాత్మతో దేవుని కొరకు, వెంకటలక్ష్మి వాక్యం వినాలి, దేవుని ఆత్మతో నింపబడినటువంటి వాళ్ళ జీవితాలలో ఏమండి ఎలా వినండి, వాళ్ళు నిండినప్పుడండి ఇలా వినండి, వారికి తెలియని భాష వారు మాట్లాడారు. వారు ఎప్పుడు మాట్లాడని విధానములో దేవునిని వారు స్తుతించారు. 120 మంది మేడగదిలో దేవునితో మాట్లాడుతూ, దేవునిని స్తుతిస్తూ, దేవునితో గడిపితే వారి మాట బయట వాళ్ళకు కానీ ఇంట్లో వాళ్ళకు కానీ గొప్ప మారు మనసు కలిగింది. అనేక మంది దేవునిలోనికి చేర్చబడ్డారు. అందుకనే ఇది ఈరోజు ఈ పూటకి ఇది నేర్చుకోండి. ఏంటది? దేవునితో మాట్లాడటం. చెప్పండి 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 బాబు. ఇంకోటి నేర్చుకోవాలి, దేవుని మాట వినటం నేర్చుకోవాలి. చెప్పండి. దేవుని మాట నీవు వింటే నీ మాట ఖచ్చితంగా వారు వింటారు. చూడండి, మరొక మాటను మనం చూసుకుందాం ప్రియమైన వారులారా. 4వ అధ్యాయము 8వ వచనం. 4వ అధ్యాయము 8వ వచనంలో ఒక మంచి మాట కనబడుతుంది. చదవండి. 4వ అధ్యాయము 8వ వచనం. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఇట్లా, నేను ప్రజల అధికారులారా, పెద్దలారా, ఈ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మిమ్మును విమర్శించుకొనిచున్నారు. గనుక మీరందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా, ఏంటి? మీరు సిలువ వేసినట్టు, మృతులలో నుండి దేవుడు లేపినట్టు, నజరేయుడైన యేసుక్రీస్తు నామమునే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామము వలననే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడు మాట్లాడిన మాటల్లో ఇదిగో వీడు స్వస్థత పొందాడు. ఏమండి ఎలా వినండి, నిండిన దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం అంటే ఎలా చూడండి, ఎలా వినాలి? పైకెత్తండి, బుర్ర పైకెత్త, జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యంతో నిండినటువంటి వాళ్ళగా నువ్వు వెళితే స్వస్థత కలుగుతుంది. ఏం కలుగుతుందండి? ఎప్పుడు వచ్చి వెళ్ళిపోతే ఏమవుతుండే? వచ్చి వెళ్ళిపోతే ఏమవుదు? నువ్వు 1000 రూపాయలు కాదురా, 1 కోటి రూపాయలు కానుకేసిన వచ్చి వెళ్ళిపోతే ఏమవుదు? ఏం చేయబడాలా? నిండబడాలా. నిండు మనసుతో దేవుని మందిరంలో కూర్చోవాలా, నిండు మనసుతో దేవుని మందిరంలో గడపాలా, నిండు మనసుతో దేవుని వాక్యాన్ని హృదయంలో చేర్చుకోవాలా. ఈ వెలితి కలిగిన గుండెలో దేవుని వాక్యంతో నింపబడాలా. అప్పుడే నీకు తెలియకుండానే దేవుని స్వస్థత కలుగుతుంది. ఒకసారి ఇలాగే ఒక చోట ఆరాధన జరుగుతుంది. ఫ్యాన్ కిందకుంది. ఆయన చేతులెత్తి ఆరాధన చేస్తుంటే ఫ్యాన్ రెక్కలు తగిలి చేతికి గాయమై రక్తం కారుతూ ఉంది. ఆరాధన చేసేవాళ్ళు,
పైన ఉండి ఆరాధన చేస్తూ ఉన్నారు. ఆ ఆరాధన అంతటిని డిస్టర్బ్ చేయలేక అలాగనే ఆరాధన చూస్తూ ఉంటే ఆరాధన అయిపోయేసరికి ఆ గాయాలన్నీ స్వస్థత పొందగలిగారు. ఇది ప్రత్యక్షమైన సాక్ష్యం. ఎప్పుడు కలిగింది ఇదంతా? నిండుదనముతో దేవుని వాక్యాన్ని. నేను అందుకే ఆరాధన చేసేటప్పుడు కళ్ళు మూసుకోండి, చేతులెత్తండి, ఏమీ ఆలోచించకండి, దేవునితో నిండు మనసుతో ఆరాధించండి అంటే ఈ పిల్లలు కానీ అప్పుడు మొదలవుతుంది వీళ్ళకి ట్యాప్ ఇప్పటం. అప్పుడెందుకు దాహం వేస్తుంది? నిండు మనసుతో ఆరాధన చేస్తే ఫోన్ ఎందుకు చూడాల్సి వస్తున్నది? నిండు మనసుతో ఆరాధన చేస్తే బట్టలు సరిగ్గా ఉన్నాయో లేదో, స్టెప్పులు సరిగ్గా ఉన్నాయో లేదో, సిరిగింది బాగా కనపడుతుందో లేదో ఎందుకు తెలియదు. అసలు మనసు ఎందుకు అట్టు మళ్ళుతుంది నిండు మనసుతో ఉంటే? నీ మనసు అటు ఇటు వెళ్ళిపోతుంది కనుక నీకు రావలసిన ఆశీర్వాదాలు కూడా అక్కడక్కడ తిరిగి అయిపోతున్నాయి అంతే. నిజం అండి, ఇది నేను మళ్ళీ చెప్తున్నాను. ఇవన్నీ ప్రాక్టికల్ థాట్స్, మోటివేషన్ థాట్స్ అంతే. నువ్వు తెలుసుకో, ఆశీర్వదించబడతావు అంతే. నిండు మనసుతో దేవుని మందిరములో నీవు కనిపెట్టినప్పుడు, ఒరే ఇది రోజు ఆదివారం పనికి వెళ్లకుండా మందిరానికి వెళ్ళాలంతే. అది నిండు మనసు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీకు కూలి లేకపోవచ్చు, కానీ అంతకు మించి శాశ్వతమైన ఆశీర్వాదాన్ని దేవుడు నీ మనసులో నింపుతాడు. ఇది మనుషులకు అర్థం కాదు, నిండు మనసుతో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇది అర్థమవుతుంది. నిండుకొనిన వారై నీవు నింపబడి నిండుగా ఉంటే నీ జీవితంలో అసలు ఫెయిల్యూర్సే ఉండవు. టైం వేస్ట్ చేయాలనే ఉండదు. ఏమంటే మాట వింటున్నారా? టైం వేస్ట్ చేయాలనే ఆలోచన రాదు. ఓరకనే మంచం మీద ఎల్లకెల్ల పడుకోవాలనే ఆలోచన రాదు అసలు. ఏ మనసు ఉన్న వాళ్ళకి చెప్పండి, ఏ మనసు ఉన్న వాళ్ళకి? ఏం చేస్తున్నావు, పనే ఉంది, మంచం మీద ఎల్లకెళ్ళా పేనగా చూస్తున్నాను. ప్రార్థన చేయి. తల్లిదండ్రులారా వినండి, ప్రార్థన చేయి. పిల్లలు స్కూల్కి వెళ్ళారు ప్రభువా, భర్త పనికి వెళ్ళాడు ప్రభువా, వాళ్ళు కాపుదలి ప్రభువా, వాళ్ళు వచ్చాక మేమందరం కలిసి ప్రార్థన చేసుకుని భోజనం చేయాలి ప్రభువా. పిల్లలు మీరు కూడా ఏం చేయాలా? ఒకవేళ ఇంట్లో ఉంటే మా అమ్మ పనిలోకి వెళ్ళింది, నేను పనిలోకి, మా అన్నయ్య పనిలోకి వెళ్ళాడు, మా చెల్లి పనిలోకి వెళ్ళింది, లేదా మా బాప పనిలోకి వెళ్ళింది, లేదా అని ఈ ఖాళీగా ఉన్న పిల్లలు ఇంట్లో ఉండి చేయవలసిన పనిది. అది నిండు మనసుతో ఉన్న వాళ్ళకి వచ్చే ఆలోచనది. ఆమేన్. నిండైన ఆత్మీయతతో ఉన్న వాళ్ళకి వచ్చే ఆలోచనది. నీ ఇంట్లో నువ్వు అలాగా సమయాన్ని గడపగలిగితే, ఏమంటే మళ్ళీ చెప్తున్నాను వినండి, నీ ఇంట్లో నీవు అలాగున సమయాన్ని గడపగలిగితే దేవుడు నిన్ను, నీ కుటుంబ పరిస్థితులను ఆయన మారుస్తాడు. వాళ్ళ స్థిర చరాస్తులు పెరిగాయట. వారు విశ్వాసంలో వృద్ధి పొందే కొద్దీ అది అంటాడు తర్వాత 3వ అధ్యాయం పైన ఉంటుంది ఆ మాట. అందుకనే వారందరూ కూడా వారి ఆస్తులన్నీ సమకూర్చుకొని పంచిపెట్టేశారట. ఎలాగట మాట్లాడరా? మనకు ఉండదు కదా పంచి పెడతాం, అందుకే రాదు. ఏం చేశారట వాళ్ళు? అరే చెప్పండి, ఏం చేశారట వాళ్ళు? పంచిపెట్టేశారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నా ప్రియమైన వారులారా, ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలమైన మన జీవితాలలో ఒకటి, నిండు మనసుతో దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని వింటే నీ మాటను బట్టి దేవుడు నీ కుటుంబంలో కార్యం చేస్తాడు.
2, నిండు మనసుతో దేవుని మందిరంలోనికి వచ్చి దేవుని ఆత్మతో నింపబడితే దేవుడు నీ జీవితంలో ఏమిస్తాడు? స్వస్థత. చెప్పండి. అదే జరిగింది. ఇదిగో ఈ దుర్బలునికి కలిగిన స్వస్థత యేసు నామం వలనే కలిగింది. ఇదిగో ఆయన నామం వలనే రక్షణ. యేసుక్రీస్తు నామం వల్లనే స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు నామం వల్లనే రక్షణ కలిగింది. ఏమిటి మీరు మాట్లాడుతున్నారని నిండు మనసుతో ఉన్న పేతురు మాట్లాడాడు. ఒక మాట చెప్తాను వినండి. పేతురు ఏమన్నా యేసు ప్రభు అంతటోడా? ఏమండే చెప్పాలి. పేతురు ఏమన్నా యేసు ప్రభు అంతటోడా? పేతురు ఎలాంటి వాడు? మన వంటి మనుష్యుడు. అవునా కదండి? కానీ పేతురు ప్రార్థన చేస్తే స్వస్థత కలిగితే మనం ప్రార్థన చేస్తే స్వస్థత రాదా? వస్తుంది. ఎప్పుడు? దేవుని ఆత్మతో మనము నిండిన వారం, దేవుని వాక్యముతో మనము నిండిన వారమై, దేవుని యొక్క ఆత్మతో మనము నిండిన వారమైతే పేతురు ప్రార్థన చేస్తే ఆ దుర్బలునికే కలిగితే స్వస్థత, మనం ప్రార్థన చేస్తే ఎందుకు రాదు? ఖచ్చితంగా. అందుకనే మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఖాళీగా రీల్స్ చూడటం కాదు. ఏంటయ్యి? ఖాళీగా ఉండి ఇలాగిలాగ అంటాం కాదు. ఒకడు యూట్యూబ్కి కంప్లైంట్ పెట్టాడట, ఏళ్ళ అత్తమాలు ఇలాగ అనలేకపోతున్నాను, చెయ్యి నొప్పి వచ్చేస్తుంది. ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోవాలట. ఆ రీల్ అవగానే ఉందా? అది కూడా ఉందా? ఉన్నాయట. ఇది వరకు రీల్ అంటే యూట్యూబ్లోనే ఉండేది. నాకు అదే తెలుసు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబు, ఇంకా స్నాప్చాటు, ఇంకా ఇంకేమున్నాయి? ఇన్ని రీల్స్ చూస్తే ఇంకే చదివేం వస్తుంది? బతికేం బాధపడితే? మన జీవితం కూడా రీల్ లాగా దొర్లుకుంటూ పోతామే. ఏముండదు, ఆశీర్వాదాలు ఉండవు, భక్తి ఉండదు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు. రీల్ డజంట్ మేక్ రియల్. రీల్స్ డజంట్ మేక్ రియల్. నువ్వు రీల్స్ చూస్తే నీ జీవితంలో అది వాస్తవం అవ్వదు. మందిరంలో ప్రార్థించినప్పుడు, దేవునిలో గడిపినప్పుడు, దేవుని ఎదుట నిండు మనసుతో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన నిన్ను దీవించువాడై ఉన్నాడు. నిండు మనసుతో వచ్చినప్పుడు ఆయన నిండు మనసుతో నిన్ను ఆశీర్వదించువాడై ఉన్నాడు. నిండు మనసుతో మనం కనిపెట్టినప్పుడు నిండు మనసుతో ప్రభు మనకి స్వస్థత చేయువాడై ఉన్నాడు. మీకు హోంవర్క్ ఇస్తాను. ఇంకా 5 నిండు కొనిన అనే మాట ఇంకా 5 సార్లు అపోస్తల కార్యాల్లో ఉంటాయి. ఇంటికి వెళ్ళాక బైబిల్ చదివి రెఫరెన్స్ రాసి వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ పోస్ట్ ఉన్న వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది. ఇంకా 5 భాగాలు ఉంటాయి నిండు కొనిన అనే మాటతో. నిండు కొనిన అనే మాటతో నిండిన వారై అని ఉంటుంది, నిండు కొనిన వారై అని కూడా ఉంటుంది. ఇంకా నేను 2 చెప్పాను, ఇంకా 5 వచనాలు ఉంటాయి. ఇంటికి వెళ్ళాక తినేసి వెళ్ళకిలా పడుకొని పేనక చూచి ఫోన్లో రీల్స్ చూడటం మానేసి తినేసి బైబిల్ తీసి కాపీ కొట్టకండి. ఎవడ బైబిల్ వాళ్ళు చూసుకోండి, ఎవడ బైబిల్ వాళ్ళు ఎత్తకండి, చదవండి. మీకు ఇంకా సులువుగా చెప్తాను. 15 అధ్యాయాల్లో ఉంటుంది. అన్ని అధ్యాయాలు చదవక్కర్లేదు. 15 అధ్యాయాల్లో ఇంకా 5 వచనాలు నిండు కొనిన వారై నిండిన వారై అని ఉంటుంది. ఇప్పుడే అమ్మమ్మ, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళాక తినేశాక. అందుకనే మరల జ్ఞాపకం చేస్తున్నాను. వినండి వినండి వినండి, చివరి మాట వినండి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు. ప్రతిరోజు ప్రభు నిన్ను దీవించాలని ఆయన సంకల్పం. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. ప్రతిరోజు నిన్ను దీవించాలి. ప్రతిరోజు నువ్వు ఇంటిలో నిండు మనసుతో ప్రార్థించగలిగితే దేవుడు ఆశీర్వదిస్తాడు.
ప్రతిరోజు నిండు మనసుతో దైవ భక్తిలో నీ కుటుంబంలో కొనసాగగలిగితే ఆయన నిండు మనసుతో దీవిస్తాడు. నీ కుటుంబంతో ఖచ్చితంగా నిండు ఆత్మీయతలో నీ కుటుంబంలో దురాత్మలు పోతాయి, ఆశీర్వాదాలు వస్తాయి, దీవెన జరుగుతుంది, దేవుని ఆత్మ నింపబడుతుంది. ఇవన్నీ జరుగుతాయి. నీవు నిండు మనసుతో నీ ఇంట్లో నీవు గడపాలి. అట్టి కృపా ప్రభు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు చిన్న ప్రార్థన చేస్తావా? ఈరోజు చిన్న ప్రార్థన చేస్తావా? ప్రభువా నిండుకొనిన నిండు మనస్సును నాకు దయచేయని. చిన్న తమ్ముడు ప్రార్థన చేయి, చెల్లి ప్రార్థన చేయి. అమ్మా బాబు, నువ్వెవరైనా సరే ఇప్పుడైనా ఈ క్షణమైనా నీవు నిండు మనసుతో ప్రార్థన చేస్తే నీ నిండు మనసును బట్టి దేవుడు నీ కుటుంబ పరిస్థితులను ఆయన ఆశీర్వదిస్తాడు. నిండు మనసుతో ఆయన సన్నిధానంలో నీవు కనిపెట్టి ప్రార్థించగలిగితే దేవుడు వాళ్ళను ఆశీర్వదించినట్టే నిన్ను ఆశీర్వదిస్తాడు. పేతురు ప్రార్థన చేస్తున్నప్పుడు స్వస్థత కలిగినట్టే నీకు స్వస్థతనిస్తాడు. అయితే దేవుడు కోరుకున్న నిండు మనస్సు నీకు కావాలి. దేవుడు కోరుకున్న నిండు జీవితం నీకు కావాలి. దేవుడు కోరుకున్న నిండు ఆత్మ నీ అభిషేకము నీవు పొందుకోవాలి. చిన్న ప్రార్థన. అందరూ పైకి మోకరించండి. అందరూ పైకి మోకరించండి. నిలువు మోకాళ్ళ మీద నిలబడండి. నిలువు మోకాళ్ళ మీద వేయండి. నిండు మనసుతో ప్రార్థించండి. నేను ఒక మాట సేవకునికి ఇక్కడ బలిపీఠం మీద మాట్లాడుతున్నా. ఈరోజు నీవు నిండు మనసుతో ఒక సందర్భంగా ప్రార్థన చేయి. నీ ఇంటికి వెళ్ళంగానే దేవుడు అది కార్యం చేస్తాడు. ఇక్కడ మందిరంలో నిండు మనసుతో ఒక విషయం, ఒకే ఒక మాట పెట్టుకుని, అయ్యా ఇదిగో నిండు మనసుతో నేను ఇప్పటిదాకా ఏమో కానీ ఈ సమయంలో ఈ మనసుతో ఈ ఆత్మతో ఒక మాట చేస్తున్నాను. ప్రభువా నేను ఇంటికి వెళ్ళటం తోడని ఈ కార్యాన్ని నీవు నాకు చెయ్యాలి. ఆత్మతో నిండు ఆత్మతో ప్రార్థన చేయి. ఖచ్చితంగా దేవుడు ఆయన కార్యము చేస్తాడు. ఆయన విడిచిపెట్టేవాడుగా, మర్చిపోయేవాడుగా, నిన్ను దూరంగా ఉంచాలని కాదు, నీవు ఆయనకి దగ్గరికి ఎప్పుడు వస్తావని. ఇదిగో ప్రభువా నీ మందిరంలో వాళ్ళు 120 మంది నిండు మనసుతో ప్రార్థించగా, ప్రభువా నీవే వాళ్ళకి మేలు చేశావు. ఇదిగో నా పిల్లలు, నా భర్త, నా కుటుంబంలో అప్పులు, బలహీనత, బాధ, దుఃఖము అయ్యా ఏమి అనుకూలంగా లేవు. నా కుటుంబంలో ఏమీ అనుకూలంగా లేవు. ప్రభువా నీవే 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 నిండు మనస్సును దయచేయి ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన, ఒక చిన్న ప్రార్థన. ఒక చిన్న ప్రార్థన అడుగడు. ఈ మందిరంలో తప్ప నీకు వేరే దిక్కు లేదు. చిన్న ప్రార్థన చేస్తావా? చిన్న ప్రార్థన నిండు మనసుతో చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. నీకు తప్ప ఎవరున్నారు ఆయనకి? నీకు తప్ప ఆయనకి ఎవరు లేరు. నీకే ఆయన మేలు చేసేవాడు. అయితే నువ్వు చేస్తావని నిండు మనసుతో, నీవు నిండు మనసుతో ఉంటావని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా అంట ఒకసారి. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా.
నడువాలని, నీతో కలిసి ఉండాలని. అనండి, అందరూ పాడండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ జనాశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవే తీర్చాలయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నడువలేక నేను ఈ లోకయాత్రలో బహుబలహీనుడనైతినయ్యా. నా చేయి పట్టి నైతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. అనండి ఈ మాట. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా, నీతో నడువాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ అన్నవా ఈ మాట. నీతో నడువాలని, నీతో ఉండాలని నా ఆశయ ఓ యేసయ్యా. ప్రేమగల తండ్రి, వీళ్ళ నిండుగా ఉండాలని నీ బాధ ఏమిటో చెప్పాను ప్రభువా. నిండు మనసుతో ఉంటే ఆశీర్వదించబడతారని చెప్పాను ప్రభువా. నిండు మనసుతో ఉంటే మాట నెరవేరుతుంది, స్వస్థత కలుగుతుంది, రక్షణ కలుగుతుంది అని నిండు ఆత్మతో ఉండాలని చెప్పాను ప్రభువా. ఆ చిన్న ఆశను నీవు తీర్చుదువుగాక. ఇక్కడ ఉన్న బిడ్డలలో ఏదైతే వారి మనస్సులో తలంచుకొని ఇంటికి వెళ్ళుచు ఉన్నారో ఆ ఆశ, ఆ తలంపు, నిండు మనస్సుతో కోరుకున్న ఆ ఆశను నీవు తీర్చుదువుగాక. అట్టి కార్యాన్ని మీరే చేసి నడిపించు. యేసు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.